యూఆర్ సూపర్ స్టార్ ఇన్ యువర్ ఇన్ యువర్ ఓన్ వే. సార్ సో ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఆ స్టార్ ప్రెసెన్స్ అయితే ఉంది. థ్యాంక్స్ అండి. మీకు తెలుసో తెలీదో మేము ఒక సినిమాలో క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాం, సార్ కానీ నాకు ఎవరు ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పారు. సార్ ఎందుకంటే మీరు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసైతే ఆనారాయణమూర్తి గారిని కొనలేరు అన్న. సార్ సో అంటే మీరు చెబితే ఎందుకు జనం ఇలాంటి విషయాలు మీరు చెప్తేనే ఎందుకు వింటారు అంటే, మీరు దాని డబ్బుల కోసం సక్సెస్ కోసం చెప్పరు, నిజంగా దాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్తారు కాబట్టి దాన్ని చూడడానికి వస్తారు, దాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు నేను కూడా 2 గంటల పాటు నేను ఎందుకు గౌరవించి చూసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే దానికోసమే. సో ఈ సినిమా ఆడాలి, మీరు ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా ఇంకా చాలా ఏమంటారు దాన్ని, కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీయటానికి అవకాశం కలిగేలాంటి డబ్బులు ఈ సినిమా మీకు ఇవ్వాలని, అలాంటి సక్సెస్ వస్తుందని నేను కోరుకుంటూ, ఎస్పెషల్ ఇందులో నాకు ఆ గద్దర్ గారి పాట బాగా నచ్చింది. అది గద్దర్ గారు రాశారు, మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా ఆనందం వేసింది, ఎందుకంటే నాకు ఇష్టమైన రచయిత ఆయన. సో ఆయన పాట చాలా బాగుంది ఆ పాట మాత్రం. సో నేను ఆ పాట మీరే పాడారేమో అనుకున్నాను, ఎందుకంటే వాయిస్ విని కొంచెం రాగా ఉంది వాయిస్ అయింది. సో అంటే ఆ పాత రికార్డింగ్ని వాడుకున్నట్టున్నారు మీరు, అందుకని దట్ వాజ్ ఎ గుడ్ సాంగ్. తాత ముత్తాతలు ఆ సాంగ్. అండ్ ఐ లైక్ ద ఫిల్మ్ అండి.